Okay, please. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్ గురించి, మస్టర్డ్ సీడ్లో ద జీసస్ యొక్క సేయింగ్స్ యొక్క అంతరార్థాలని విస్తారంగా వివరిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. మెడిటేషన్ పరంగా జీసస్ చెప్పిన కొటేషన్స్ అన్నీ మెడిటేషన్ పరంగా ఎంత బాగా వినియోగించుకోవచ్చు, ఎక్కడ అవరోధం ఉంది, బేసిక్స్లో ఎక్కడ అవరోధం ఉంది, ప్రాథమికత స్థాయిలో అనే విషయాల గురించి అన్ని విశేషాలు చెప్తూ ఉన్నారు. ఈరోజు చెప్పే సూత్రాల్లో జీసస్ ఏమన్నారంటే, ఎవరైతే నా వద్దకు వస్తారో వారు అగ్ని వద్దకు వచ్చినట్లు, ఎవరైతే నా నుంచి దూరంగా వెళ్తారో వారు దేవుని రాజ్యం నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు. అలాగే ఈ సేయింగ్స్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు, అంటే పరిచయం చేస్తారు, దాని ముందు వివరించే ముందు, మనిషి బానిసగా పుట్టాడు, బానిసగానే జీవిస్తున్నాడు. జీవితం అంతా దేనికి బానిస? కోరికలకు బానిస, శరీరానికి బానిస, కామానికి బానిస, మనసుకు బానిస. సో ఈ కంటిన్యూ అవుతూనే ఉంది ఈ బానిసత్వం. ప్రతి క్షణము, మూమెంట్ టు మూమెంట్, ప్రతి క్షణం చస్తున్నాడు ఈ యొక్క బానిసత్వంతో. ఆఖరికి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, మరణించేంత వరకు ఈ బానిసత్వం కొనసాగుతూనే ఉంది. ఇది సుదీర్ఘమైనటువంటి యాతన. బానిసత్వం ఈ విధంగా కొనసాగుతుంది. ఆధ్యాత్మికత ఒకటే నీకు స్వేచ్ఛనిస్తుంది. ఆధ్యాత్మికత అంటే స్వేచ్ఛ. నీ ఇచ్చలో నువ్వు ఉంటావు, హాయిగా ఉంటావు. అన్ని రకాల బానిసత్వాల నుంచి విడుదల. కానీ మనిషి ఆ వైపుకి వెళ్ళడంలే, ఆధ్యాత్మికత వైపు, ధ్యానం వైపుకి రావడంలే, మెడిటేషన్లోకి రావడంలే. తనతో తను ఆడుకుంటున్నాడు, తను తాను మూర్ఖుడు చేసుకుంటున్నాడు, తనతో తాను ఆడుకుంటున్నాడు, తన జీవితంతో తాను ఆడుకుంటున్నాడు, తను తాను మూర్ఖుడు చేసుకుంటున్నాడు. అది చాలా సులువుగా ఉంది. పూర్తిగా స్వేచ్ఛ పొందటం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పూర్తి స్వేచ్ఛ నీ లోపలని నిగూఢంగా దాగి ఉంది. నీ కేంద్రంలోని, నీ కేంద్రంలో నువ్వు చేరాలి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. అక్కడ ఇప్పుడే ఈ క్షణంలోనే ఉంది. కానీ నువ్వేమో అక్కడ లేవు. నువ్వు కేంద్రీకరించడం లేదు. నీ వైపు నువ్వు చూసుకోవటం లేదు, నీలోకి నువ్వు చూసుకోవడం లేదు, నీలో నువ్వు దృష్టి పెట్టడం లేదు, గురి పెట్టడం లేదు. అందుచేత గందరగోళంగా ఉంది. నువ్వు ఎలా ఉన్నావంటే ఒక అసెంబ్లీ హాల్ లాగా ఉన్నావు. అసెంబ్లీ హాల్లో ఒక చైర్ ఉంటుంది, చైర్ పర్సన్ ఉంటాడు. నువ్వు ఒక ఇండివిజువల్గా లేవు, ఒక అసెంబ్లీ లాగా ఉన్నావు. అప్పుడేం జరుగుతుంది? కొన్నిసార్లు ఒక్కొక్క కోరిక నీ మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. ఆ కోరికే చైర్మన్, అది చెప్పినట్టు అదే నువ్వు అవుతావు. మళ్ళీ కొన్ని నిమిషాలకి ఆ చైర్మన్ తోసేసి ఇంకొక చైర్మన్ ఎక్కుతాడు. ఇలా ఏ చైర్మన్ చైర్లో ఉంటే అదే నీవు అనుకుంటావు. ఆ చైర్మన్ పేరేమిటి? కోరిక, డిజైర్. ఉదాహరణకి సెక్స్ ఉందనుకోండి, నువ్వే సెక్స్ అయిపోతావు.
కోపం ఉందనుకోండి, నువ్వే కోపం అయిపోతావు. ప్రేమ ఉంటే ప్రేమే నువ్వు అవుతావు. ఆ విధంగా ఉంటుంది. అసలు నువ్వెవరివి అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ గురించి నువ్వు తెలుసుకో. ఏ ఏది నీ మీద పెత్తనం చేస్తే అదే నువ్వు అయిపోతూ ఉన్నావు. నువ్వు నిజానికి ఆ యొక్క కామము కాదు, ఆ సెక్సు కాదు, ఆ కోపము కాదు, ఆ ప్రేమ కాదు. లేదు, నువ్వు ఐడెంటిఫై అవ్వకుండా ఉంటే ఏ గోల లేదు. నువ్వు ఆ చైర్లో ఎవరుంటే, ఆ అసెంబ్లీలో నువ్వు ఒక అసెంబ్లీ అయిపోయావు. అందులో ఆ చైర్లో ఎవరుంటే వారే నువ్వుగా భావిస్తున్నావు. ఆ మూమెంట్లో, ఆ క్షణంలోనే వాడు అది పవర్ఫుల్. ఆ చైర్మన్స్ మారిపోతూ ఉంటారు, క్షణక్షణం మారిపోతూ ఉంటారు. కోరిక తీరిపోగానే టెంపరీగా వాడిని పక్కన పెట్టి ఇంకో కోరిక వస్తుంది. ఈ విధంగా ఇంకొకడు ఈ దాహం తీరదు, ఈ ఆకలి తీరదు, డిమాండ్స్ అలాగే ఉంటాయి. చైర్మన్ ఏదైతే అది చైర్మన్ అయిపోతాడు. ఒక్కోసారి ఆ విధంగా ఐడెంటిఫై అవుతాము. నీవు లోపల ఏది ఉంటే అది దాంతో ఐడెంటిఫై అయిపోతాము. అది బానిసత్వం. అది ఈ బానిసత్వానికి వేరు, మూలం అదే. ఈ ఐడెంటిఫికేషన్ డిసప్పేర్ కానంత వరకు, ఈ అదే నేను అనే ఆ గుర్తింపు మాయం కానంత వరకు ఇంకొక కొత్త ఎలాగ ఉంటుందంటే నువ్వు అలాగే ఉంటావు, ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేవు. నేను శరీరాన్ని అనుకుంటావు, లేదా మనసు అనుకుంటావు, నేను హృదయాన్ని అనుకుంటావు. ఏదేమైనా ఏ పేరు పెట్టుకున్నా నువ్వు బానిసగానే ఉన్నావు. ఇది ప్రాథమికమైనటువంటి సమస్య. దీన్ని బాగా అవగాహన చేసుకోవాలి. మూల సమస్య ఇదే. ఈ బానిసత్వానికి పుడుతూనే మనిషి బానిసగా ఉన్నాడు. పుడుతూనే బానిసగానే పుట్టావు. పుడుతూనే ఏడ్చావు. అయితే ఏమిటి, నా కోరికలు తీర్చాలి రోయ్ అని ఏడుస్తున్నావు. ఆ విధంగా పుట్టినప్పుడు ఏడ్చావు. జీవితం అంతా ఏడిపే. పుట్టినప్పుడు దేనికోసం ఏడ్చావు, దీనికోసమో దానికోసమో. చిన్న పిల్లవాడు దేనికోసం ఏడుస్తాడు, పాల కోసం ఏడుస్తాడు. ఇప్పుడు నువ్వు ఓ పెద్ద భవంతి కావాలి అని ఏడుస్తున్నావు, లేదా కారు కావాలని ఏడుస్తున్నావు, లేదా ఇంకా వేరేదేదో. కానీ క్రయింగ్ కామన్. ఆ ఏడుపు అనేది కామన్గా జరుగుతూనే ఉంది. ఎప్పుడు అవుతుంది ఆ ఏడుపు? నువ్వు పోయినప్పుడు అవుతుంది. ఇది వచ్చిన సమస్య. జీవితం అంతా ఓ ఏడుపుల మయమే. ఎందుకు అంత సఫరింగు? ఎందుకంటే ఈ జీవితం ఈ విధంగా ఏడుస్తూనే ఉన్నాం, ప్రధానికి ఏడుపు. కానీ ఆధ్యాత్మికత నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చేటువంటి ఒక కీ ఇస్తుంది, తాళపు చెవి ఇస్తుంది. నువ్వు దాని వెనక చూడకుండా నువ్వేమంటున్నావు? జీవితం అంతా బానిసత్వంగా ఉండటమే కన్వీనెంట్గా ఉంది అన్నట్టుగా, కంఫర్టబుల్గా ఉంది, కన్వీనెంట్గా ఉంది అని చెప్పి సరైన ఆధ్యాత్మికత కాకుండా సరికాని ఆధ్యాత్మికత వైపుకి ప్రయాణం చేస్తున్నాం. అది సరికొత్త బానిసత్వం. ఉదాహరణకి కొన్ని మతాల పేర్లు చెప్తారు ఓషో గారు. క్రిస్టియానిటీ, హిందూయిజం, బుద్ధిజం, ఇస్లాం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్. అవి నీకు కొత్త జైళ్ళు ఏర్పాటు చేస్తాయి. ఒక్కొక్క జైల్లో ఉంటారు. అది బానిసత్వమే, అంటే కొత్త రకం. కానీ జీసస్ అనేవాడు ఒక కింగ్, ఫ్రీడమ్, స్వేచ్ఛనిచ్చేవాడు. జీసస్, మహమ్మద్, కృష్ణ, బుద్ధ, అదనమాట. వీళ్ళంతా కూడా కిస్. వారు నిన్ను ఆ జైలు నుంచి విడుదల చేయడానికి ఇచ్చేటువంటి కీస్ వారు. కానీ బుద్ధిజం కాదు, మహమ్మదీజం కాదు, క్రిస్టియానిటీ కాదు, హిందూయిజం కాదు, అవన్నీ కూడా నిన్ను ఎగతాళి చేయడానికి ఉపయోగపడతాయి. నువ్వు ఆల్రెడీ బానిసగానే ఏడుస్తూ ఉండవు, నిన్న మరింత
మరొక కొత్త రూపంలో ఏడుస్తావు, అంతే తేడా. కొత్తగా ఉంటుంది ఆ బానిసత్వం. నువ్వు ఇప్పుడు వరకు ఆ కోరికల వెంటబడ్డావు, ఆలోచనల వెంటబడ్డావు, ఫీలింగ్స్ వెంటబడ్డావు, ప్రేరణ వెంటబడ్డావు. ఇప్పుడు ఎవరికి బానిస? ఆయా ఆయా మతాల్లో ఆ యొక్క పూజారికి నువ్వు బానిసగా చెయ్యాలి, అంతే. ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి. సో ఈ విధమైన డూప్లికేట్గా ఆధ్యాత్మికత పేరుతో మత వ్యవస్థలు తయారైనాయి. ఇంకా మరొక కొత్త బానిసత్వం తయారవుతుంది. ఏం మార్పు ఏం లేదు. నీలో ఏం మార్పు జరిగింది? నీ ఏడుపు పోయిందా? పోలే. ఇంకో కొత్త ఏడుపు, కొత్త వ్యవహారాలు, అంతే. ఉదాహరణకి ఓషో గారు ఒక తమాషా కథ చెప్తారు. ముల్లా నసరుద్దీన్ ఊరంతా అప్పులు చేశాడు. అప్పుల నుంచి బయటపడేదానికి వీలు లేదు. ఆ రాయరు చెప్పాడు, నువ్వు లాభం లేదు, చాలా ఇబ్బంది పడిపోతావు నువ్వు అని. ఇతను మాత్రం ఆ అప్పుల బారి నుంచి బయటపడాలనుకున్నాడు. అడిగితే లాయర్ ఏమన్నాడు? ఏమండి, ఏమి లేదు, తప్పించుకునే మార్గమైతే లేదు, కాకపోతే మీరు చచ్చిపోయినట్టుగా నటించి మాక్ ఫ్యూనరల్, అంటే మాక్ డ్రిల్ అంటారు కదా, నిజంగా జరిగితే ఏం జరుగుతుందో అంటే ఆ విధంగా చేస్తారు డూప్లికేట్గా. అలాగా ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలి అనేదాన్ని మాక్ డ్రిల్, అంటే అందరూ అటెంటివ్గా ఉంటారా లేదా అని చేస్తారు. అలాగే ఇతను మాక్ ఫ్యూనరల్, అంటే చనిపోయినట్టు ఆ శవాన్ని తీసుకెళ్ళి అదేంటి పూడ్చిపెట్టినట్టుగా తయారు చేయటం. అది ఒక మొత్తం ఊరందరికీ అతను చనిపోయినట్టు తెలియాలి. ఆ విధంగా ఏర్పడిన ఇదేదో బాగున్నట్టుంది అని అనుకున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది? అందరూ చచ్చిపోయాడు కదా అని ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ శవాన్ని మళ్ళీ తీసి శవపేటిక నుంచి అతన్ని ఆ ఊరి నుంచి పారిపోయేలా చేద్దామని ఐడియా వేశాడు. ఏదో బాగున్నట్టుంది అని చెప్పి నసరుద్దీన్ ఏం చేశాడు? ఆ యొక్క చనిపోయినట్టుగా ఫ్యూనరల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత్యక్రియలు అంటే ఇంకా మనమే అంత్యక్రియలు అంటే తగలబెట్టేయడమే. అక్కడ తగలబెట్టేయడం కాదు. అతను ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి? శవపేటిక. ఆ టౌన్ అంతా గ్యాదర్ అయ్యింది. లాస్ట్ ఇంకా అతను బై చెప్పడానికి. చనిపోయినప్పుడు అందరూ వస్తారుగా, ఊరంతా వచ్చారు. పుట్టమర్రి అప్పించిన వాడు చాలా బాధపడుతూ గుడ్ బై చెప్పాడు. రెండోవాడు గుడ్ బై చెప్పాడు. మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆ విధంగా 9 మంది గుడ్ బై చెప్పారు. అయితే ఆ 9వ వాడు ఏం చెప్పాడంటే, నువ్వు చచ్చిపోయావని సంగతి నాకు తెలుసు, కానీ నేను ఎంత అప్పు ఇచ్చాను, కానీ చచ్చిపోయి నువ్వు తప్పించుకుంటావా? అయినా సరే నా కసి తీరదు, నీ శవాన్ని నేను కాల్చివేస్తాను, నీ శవాన్ని షూట్ చేస్తాను అని అనుకున్నాను. అప్పుడే నాకు కొంచెం అన్న సంతృప్తిగా ఉంటుందని. అప్పుడు ఆ శవపేటికలో చచ్చిపోయినట్టు నటిస్తున్నటువంటి నసరుద్దీన్ సడన్గా లేచి చేయి పట్టుకుని ఆపి, నేను నీకు పేమెంట్ చేస్తాను అని. ఇలా ఉంటుంది ఎగతాళి. ఈ విధంగా మనం బానిసత్వం కొనసాగుతూనే ఉంది. మనం మరణంతో మనం ఆటలాడలేము. జీవితంతో ఆటలాడుతున్నాం, మన జీవితం అంతా ఆటలాడుతూనే ఉన్నాం, కానీ మరణంతో ఆటలాడలేము. అది ఆ మరణం మనల్ని మరణాన్ని మనము, నేను చచ్చిపోయాను, నువ్వు నన్ను చంపేదానికి లేదు అని అంటానికి లేదు, అని చక్క ఎత్తుకుపోతుంది. కాబట్టి జీవితం సరికాని విధంగా ఎందుకు జీవిస్తున్నావు? సరికాని విధంగా జీవిస్తే నువ్వు చనిపోకుండా ఎలా తప్పించుకోగలుగుతావు? అది అక్కడ విషయం. సో ఇఫ్ యూ కెనాట్ డై యాజ్ ఎ ఫాల్స్ వే, చావు నుంచి తప్పించుకోవడానికి చచ్చిపోయినట్టుగా నటించడానికి ఏమి ఉండదు, అసాధ్యం అది. సో ఇంకా మరింత సమస్యల్ని సృష్టించుకున్నాడు. అప్పుల నుంచి తప్పించుకుంటావా నువ్వు అని చెప్పి ఆ అప్పుల వాళ్ళంతా కలిసి అతన్ని బాధించారు.
మరింత బాధను. నువ్వు నీ సమస్యల్ని సాల్వ్ చేయడం కోసం మరింకో కొత్త సమస్యల్లో కూరుకుపోతావు. ఇలా జరుగుతుంది. సో ఇది నీకు తెలుసు, నీ లోపల నువ్వు చేసేది తప్పు, సరికానిది అని తెలుసు, అయినా కానీ అటువైపే పరిగెడుతున్నావు. నువ్వు టెంపుల్కి వెళ్తావు. నిజంగా నువ్వు టెంపుల్కి వెళ్ళావా? ఇది నిజమైన మతమేనా? నిజమైన ఆధ్యాత్మికతేనా? నువ్వు నువ్వు టెంపుల్కి ఎందుకు వెళ్తున్నావు? నేను ఆధ్యాత్మిక వ్యక్తిని అని చూపించుకోవడానికి వెళ్తున్నావు. దీనివల్ల నీకేం సహాయం ఉండదు. ఆధ్యాత్మికత అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి, మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. సో ఆ టెంపుల్కి వెళ్ళి నువ్వు మరొక కొత్త బానిసత్వం వైపుకి వెళ్తున్నావు. కానీ నీ లోపల ఉన్నదానికి, నీ లోపల ఉన్నవాడికి వెళ్తే స్వేచ్ఛగా ఉంటావు, హాయిగా ఉంటావు, ఏ బానిసత్వం లేకుండా ఉంటావు. అందుకోసమే జీసస్ ఏమన్నాడు? నా దగ్గరికి వస్తే అగ్ని దగ్గరికి వచ్చినట్టు, అగ్ని ప్రవేశం చేసినట్టే. అగ్ని ప్రవేశం చేస్తే సరికొత్త నీవు బయటకు వస్తావు. ఒక బంగారాన్ని, ఒక వస్తువు తయారు చేయాలంటే, బంగారు వస్తువు తయారు చేయాలంటే ఆ బంగారాన్ని కరిగించాలి, మేలిన బంగారంలా చేయాలి. ఆ కరిగించాలంటే ఆ నిప్పుల్లో వేసి కరిగిస్తారు, అగ్నిలో వేసి పుటం పెడతారు. అప్పుడు సరికొత్త బంగారము, స్వచ్ఛమైన బంగారం బయటకు వస్తుంది. ఆ మలినాలన్నీ పోయి అది ద్రవరూపంలో మారుస్తారు. అలాగే నువ్వు కూడా ఆ ద్రవరూపంలో మారిపోవాలి, ప్యూరిఫై అయిపోవాలి. బంగారంలాగా నువ్వు ప్యూరిఫై అయిపోవాలి. అప్పుడే నువ్వు ఏ విధంగా కావాలంటే ఆ వస్తువుగా తయారవుతావు. అంటే కోరికలతో కాదు, సరైన వ్యక్తిగా. అదే శిష్యుడు గురువు దగ్గరికి శిష్యుడు వస్తే ఆ విధంగా తయారవుతాడు. ఎందుకంటే ఆ గురువు దగ్గరికి వెళితే అగ్నిలాగా సంస్కరింపబడతాము. అగ్ని ప్రవేశం చేసినట్టే ఆ పాత నేను చనిపోయి సరికొత్త నేను పుడుతుంది. మాస్టర్ అనేవాడు ఒక ఫైర్ లాంటివాడు. ఆ తర్వాత ఆ అగ్నిలో ప్రవేశించిన తర్వాత ఆ అగ్ని నిన్ను దహించదు, పూర్వం దాన్ని దహించేస్తుంది, మలినాలన్నీ పోతుంది. చక్కగా మళ్ళా ప్రశాంత స్థితికి వస్తావు. ఆ గురువు దగ్గరికి వెళ్ళేసరికి ప్రశాంత స్థితికి వెళ్తావు. మొట్టమొదట అగ్నితో సమానం. ఆ యొక్క వెలుగు, ఆ అగ్నితో సమానం. నీకు భయం పడుతుంది. అమ్మో, ఆ గురువు దగ్గరికి వెళ్ళే కంటే ఆ పూజారి దగ్గరికి వెళ్ళడం మేలే అని చెప్పి మళ్ళీ నువ్వు దారి తప్పిపోతావు. ఆ పూజారి దగ్గరికి వెళ్తే ఏ అగ్ని లేదు, నీకు బాగా తెలుసు. ఆయన ఏదో కొన్ని పూజలు చేస్తాడు, రిచువల్స్ చేస్తాడు, సరిపోతుంది. గురువు దగ్గరికి వచ్చేసరికి ఆయన అగ్ని ప్రవేశం లాగా ఉంది. అంచేత జీసస్ దగ్గరికి వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది. ఒక అగ్ని దగ్గర ప్రవేశించినట్టే ఉంటుంది. ఆ అగ్ని వద్దకు వచ్చేసరికి దగ్గరికి వెళ్ళేస్తే తగలబడిపోతామేమో అన్నట్టుంటుంది. మరి శిష్యుడు ఇంకా నిజంగా దగ్గరకు వస్తే ఆ శిష్యుడు మారిపోతాడు. కానీ ఆ దగ్గరికి రావడానికి సాహసం కావాలి, నేర. అప్పుడు ఆ అగ్ని ఏమవుతుంది? అతన్ని దహించి వేస్తుంది. ఆ యొక్క అగ్ని ప్రవేశం జరుగుతుంది. జీసస్ ఒక ఫర్నెస్ లాంటి వాడు, అగ్ని లాంటి వాడు. ఆ జీసస్లోకి దగ్గరికి వెళ్ళే కొలది ఆయన మన దహించి వేస్తాడు. దాని నుంచి బయటికి రాగానే ఆ శిష్యుడు డిఫరెంట్గా ఉంటాడు. అప్పటి వరకు అతనిలో ఒక క్రౌడ్ ఉంది, అనేక విషయాలు, అనేక మంది వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు అతని మెటల్ మారిపోయింది, బంగారం అయిపోతాడు. ఆ బేసి మెటలు, ఆ ఇనుము బంగారంగా మారిపోయింది. అది ఎక్కడున్న విషయం, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్తే మనం ఇనుము లాంటి వాళ్ళము బంగారం అవుతాము. ఏ విధంగా పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బంగారం అయ్యాము అలాగా. అంతే, అది ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా గతంతో సంబంధం లేదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంకా గతంతో పని లేదు.
గతం నుంచి విడుదల, పూర్తిగా మారిపోతాము. అక్కడ అదే కంటిన్యూ అనుకో, మార్పు ఏం లేదు, యథాతథ స్థితి కొనసాగుతూనే ఉంటుంది. ఊరికే పైన లేబుల్ వేసుకుంటావు అంతే. నువ్వు చేసేది నువ్వు చేస్తూనే ఉంటావు. మార్పు లేకుండా నీ పాత పద్ధతులు పాటిస్తూనే ఉంటావు, అగ్ని ప్రవేశం లేకుండా ఉంటే. అక్కడక్కడ కొన్ని మార్పులు చేస్తావు, నేను అది ఇది ప్యాచ్ వర్కులు చేస్తూ ఉంటావు, కానీ పరిపూర్ణంగా నువ్వేమీ మారవు. ఏ విధంగా? నువ్వు నటిస్తే, ఆ గురువు దగ్గరికి వెళ్ళి దూరంగా ఉంటే నువ్వు ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. సో నీవు ఆ పాత పద్ధతిలోనే కొనసాగాలనుకుంటే కొనసాగితే మళ్ళా నిన్ను మోసపుచ్చుకుంటున్నావు, ముసుగులు వేసుకుంటున్నావు, నేను అది ఇది అని. సో మనం ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ డిస్కంటిన్యూటీ విత్ ద పాస్ట్. గతం నుంచి విడుదల చేస్తుంది. నువ్వు పరిపూర్ణంగా మారితే నువ్వు గతం నుంచి బయటపడిపోతావు. అది గతం నుంచి బయటపడటం అంటే ఇంకా గతం తాలూకా వ్యవహారాలు ఏమి లేవు, పూర్తిగా కంప్లీట్గా కరిగిపోయావు, నువ్వు సరికొత్తగా తయారయ్యావు. అంచేత జీసస్ ఏమన్నారు? ఓ నువ్వు కొత్త జన్మ ఎత్తావు, సిలువ ఎక్కావు, నువ్వు ఆ గతం అంతా పోయింది, సరికొత్తగా వచ్చావు. ఆ గతం నుంచి నువ్వు, ఆల్ ది న్యూ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ది ఓల్డ్. ఆ గతంలోంచి రాదు, ఆ గతం నుంచి విడుదలైపోతేనే, ఆ గతం వదిలితేనే నువ్వు సరికొత్తగా తయారవుతావు, టోటల్గా న్యూ అవుతావు. అందుకోసమే మళ్ళీ తిరిగి పుట్టావు, మళ్ళీ పుట్టావు. ఆ తిరిగి మళ్ళీ పుట్టడంలో నువ్వు గతాన్ని కంటిన్యూ చేయటం కాదు, మోడిఫై చేయడం కూడా కాదు. ఆ పాతది ఇంకా లేదు. ఏదో అద్భుతం జరిగింది నీలో. పూర్వంలా నువ్వు లేవు, ఆ పూర్వం ఎక్కడో ఉంది. దిస్ ఏ గ్యాప్. ఆ గ్యాప్, ఆ శూన్యంలో ఆ ఓల్డ్ అంతా మాయమైపోయింది, ఆ గతం అంతా మాయమైపోయింది, సరికొత్తది వచ్చింది. ఇంకా ఏదో క్యాజువల్గా అది జరగలేదు. ఇది అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో బికాజ్ సైంటిఫిక్గా శాస్త్రీయంగా మన మైండ్ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదో క్యాజువల్గా జరిగిపోవాలన్నీ అని. కాజ్ అండ్ ఎఫెక్ట్, వి థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ కాజ్, కారణం ఉంటుంది అని. ఓ బుద్ధుడు అవడానికే కారణం ఉంటుంది, జీసస్ అవడానికి కారణం ఉంటుందని. కానీ గతంతో పని లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ ది పాస్ట్. గతం నుంచి విడుదలైపోయాడు. గతం ఏమైనా కానీ గతం నుంచి విడుదలైపోయాడు. అయితే నువ్వు ఆ గతంలో ఆయన అన్ని చేశాడు కాబట్టి, లేదా అక్కడ అలా ఉంది కాబట్టి, ఇలా ఉంది కాబట్టి అని అలా అనుకుంటే నువ్వు కాదు, మొత్తం మిస్ అయిపోయావు. ఆ గతాన్ని విడిచాడు కాబట్టే, గతం అంతా వదిలేశాడు కాబట్టే అతను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. బుద్ధ అంటే ఒక అబ్సల్యూట్లీ న్యూ, సరికొత్త వాడివి నువ్వు. అక్కడ వ్యక్తి లేడు, గౌతమ సిద్ధార్థుడు లేడు అక్కడ. బట్ దిస్ మ్యాన్ బుద్ధ వాజ్ నెవర్ దేర్. గౌతమ సిద్ధార్థుడు ఉంటే అక్కడ బుద్ధుడు లేడు. అతను పూర్తిగా శూన్యమైపోయినప్పుడే, ఆ గౌతమ సిద్ధార్థుడు మాయమైపోయినప్పుడే బుద్ధుడు వచ్చాడు. న్యూ ఈజ్ నాట్ బోర్న్ అవుట్ ఆఫ్ ది ఓల్డ్. కాబట్టి ఆ గతం నుంచే కొత్తవాడు రాడు నాయనా. ఆ గతం అంతా వెళ్ళిపోతేనే సరికొత్త వాడు వస్తాడు. అది అక్కడున్న విషయం. ఆ గతం అంతా ఖాళీ అయిపోవాలి, ఎంటీ అయిపోవాలి, శూన్యం అయిపోవాలి. అప్పుడే నీకు అవిదితంగా ఉన్నది నీకు తెలియబడుతుంది. ఆ గతం మాయమైపోయినప్పుడే సరికొత్త విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి ఆ ఎంటీనెస్లోనే. సో చీకటిగా ఉంది, ఓకే, అది ఎలాంటిదంటే చీకటిగా ఉంది. చీకటిగా ఉంటే ఏంటి? తలుపులన్నీ వేసుకున్నావు, చీకటిగా ఉంది. విండోస్ కొన్ని క్లోజ్ అయిపోయినాయి, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, చీకటిగా ఉంది.
అది రాత్రి అంతా చీకటో అలా చీకటిగా గదిలో ఉన్నావు. ఎప్పుడైతే కిటికీ ఓపెన్ చేసావో, తలుపులు తెరిచావో, సడన్గా ఆ యొక్క డార్క్నెస్ మాయమైపోతుంది. సో ఇప్పుడు వెలుగు వచ్చింది, సూర్యుడు నీ గదిలోకి ప్రవేశించాడు. అప్పుడు నువ్వేమంటావు? విల్ యూ సే దట్ ద లైట్ ఈస్ కాజ్డ్ బై ది డార్క్నెస్ దట్ వాజ్ దేర్? ఆ వెలుగు వల్లనే ఈ చీకటి ఉండింది అని. వెలుగు వల్ల చీకటి ఎక్కడ ఉంటుంది? వెలుగు వస్తే చీకటి మాయమైపోతుంది. అది అక్కడ నా విషయం, మై డియర్ ఫ్రెండ్స్. ఆ చీకటి వెలుగుగా మారిపోయింది అంటావా? సాధ్యమవుతుందా? చీకటి వెలుగవుతుందా? లేదు. డార్క్నెస్ హ్యాస్ సింప్లీ డిసపియర్డ్ ఫ్రమ్ ది రూమ్ అండ్ లైట్ హ్యాస్ ఎంటర్డ్. ఎప్పుడైతే వెలుగు లోపలికి వచ్చిందో, సూర్యకిరణాలు లోపలికి వచ్చినాయో, ఆ గదిలోని చీకటి మాయమైపోయింది. ఆ వెలుతురికి, ఆ లైట్కి, లేదా ఆ యొక్క సూర్యకిరణాలకి ఆ చీకటికి సంబంధమే లేదు. అది ఉంటే ఇది ఉంటే అది లేదు. సో అక్కడ చీకటి ఉంటే ఆ వెలుగు లేనట్టు. ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో ఆ చీకటి అస్సలు ఉండదు. అక్కడ ఇట్ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద గేట్. గేట్ ఓపెన్ చేస్తే, డోర్స్ ఓపెన్ చేస్తే వెలుతురు ఎప్పుడూ ఉంది, ఆ వెలుగు ఎప్పుడూ ఉంది. నువ్వు ఓపెన్ చేయి. జస్ట్ ఓపెనింగ్ వాజ్ నీడెడ్. అలాగే నువ్వు చీకటిలో ఉన్నావు నాయనా, నువ్వు ఓపెన్ అవ్వు, కిటికీ ఓపెన్ చెయ్యి. అది అక్కడ నా విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ చేసినప్పుడు ఒక ఓపెనింగ్ క్రియేట్ అవుతుంది. ధ్యానం చేసినప్పుడు ఒక ఓపెనింగ్ క్రియేట్ అవుతుంది. సో ఒక ప్రేయర్ చేస్తే ఒక ఓపెనింగ్ క్రియేట్ అవుతుంది. ఆ గతము, ఆ చీకటి అంతా మాయమైపోతుంది. అప్పుడు చీకటి మాయమైపోతుంది. ఎప్పుడు చీకటి మాయమైపోతుంది? ఒక కిటికీ ఓపెన్ చేసావు కదా, మెడిటేషన్ చేస్తే ఒక కిటికీ ఓపెన్ అయింది, ప్రేయర్ చేస్తే ఒక కిటికీ ఓపెన్ అయింది. అప్పుడు లోపలికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు వలన గతం తాలూకా ఆ గతము మాయమైపోయింది. ఓల్డ్ థాట్స్ అన్నీ జీరో అయిపోయాయి. ఆ చీకటి మాయమైపోయింది. అప్పుడు ఆ వెలుగు ఇప్పుడు వచ్చిన కొత్త వెలుగు నీలో ఉన్న చీకటికి సంబంధం లేదు. అది డిస్కంటిన్యూ అవుతుంది. ఆ గతము డిస్కంటిన్యూ అయిపోతుంది. ఒక సరికొత్త తలములోకి ప్రవేశిస్తావు ధ్యానం చేయటం వలన. ఇది అవగాహన చేసుకోవాలి. ఇది ఒక అద్భుతం, ఆధ్యాత్మిక అద్భుతం. ఈ ఆధ్యాత్మిక అద్భుతం వైపుకి రమ్మని ఇప్పుడు ఈ ధ్యానం, మెడిటేషన్ నిన్ను పిలుస్తుంది. ఇది సైంటిఫిక్గా నీకు అవగాహన కాదు. ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా ఆ గతం నుంచి డిస్కంటిన్యూ అయిపో, గతంతో నీకు పని లేదు. అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, నీలో పరిణామ క్రమం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నేను 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 అని ఉన్నంతకాలం నువ్వు జీసస్ కాలేవు, నువ్వు బుద్ధుడే కాలేవు. ఆ నేను అనేది అవరోధం. కాబట్టి నువ్వు ఆ నేను అనేది మాయమైపోవాలి పూర్తిగా. ఆ అగ్నిలో భస్మం అయిపోవాలి. అప్పుడు నీ లోపలికి ఆ జీసస్ ఎంటర్ అవుతాడు. అప్పుడు నువ్వు ఉండవు అక్కడ, జీసస్ ఎంటర్ అవుతాడు. జీసస్ నీలో ఉంటాడు, నువ్వు ఉండవు అక్కడ. నీ గతం ఉండదు. ఆ గతం జస్ట్ లైక్ ఏ డ్రీమ్. జస్ట్ గతం అంటే అది ఏదో కళ అంతే, అది నువ్వు కాదు. కళలో ఉన్న నువ్వు కాదు. అది ఐడెంటిఫికేషన్ బ్రోక్ అయిపోతుంది, తెగిపోతుంది. అంచేత జీసస్ అగ్ని వలె ఉన్నాడు. అందుకోసం నా వద్దకు వస్తే నువ్వు చచ్చిపోతావు నాయనా. ఇఫ్ యూ కమ్ నియర్ టు ఏ జీసస్, బీ రెడీ టు డై టు ఫాస్ట్. గతం నుంచి విడుదలైపోతాం. అంచేత ఆ జీసస్ అనేవాడు నీకు మరణాన్ని ఇస్తాడు.
మరణం తప్ప జీసస్ మరేం కాదు. మళ్ళీ తర్వాత అప్పుడు మృతస్య చ ధ్రువం జన్మ మృతస్య చ, నువ్వు చచ్చిపోతే మళ్ళీ తిరిగి పుడతావు. నువ్వు చచ్చిపోవడానికి భయపడితే నువ్వు ఉపయోగం లేదు. ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ టు డై, అంచేత జీసస్ నుంచి దూరంగా పారిపో. నువ్వు చచ్చిపోవడానికి భయపడితే ఆ అగ్ని ప్రవేశం చేయడానికి, ఆ గురువు అనే వాడి దగ్గర అగ్ని ప్రవేశం చేయడానికి భయపడితే నువ్వు పారిపో, దూరంగా వెళ్ళిపో. అది అక్కడ ఉన్న విషయం. పారిపో. డోంట్ గో నియర్ హిమ్. ఆయన వద్దకు పోవద్దు. అతను చాలా ప్రమాదకారి. అతను ఒక పెద్ద అగాధం లాంటి వాడు. కళ్ళు తిరిగి వెళ్ళిపోతాడు ఆయన, అగాధంలోకి వెళ్ళిపోతున్నాను. అందుకోసం చేసేసి ఏమన్నాడు, హూ సో ఎవర్ ఈజ్ నియర్ టు మీ, ఎవరైతే నా వద్దకు వచ్చినారో వారు అగ్ని ప్రవేశం చేసినట్టే, మరణంలోకి ప్రవేశించినట్టే, సావు అంచుల వరకు వచ్చినట్టే. ఆ గతం మాయమైపోతుంది. అప్పుడు ఆ యొక్క మెటల్ ఏదైతే ఉందో అది కరిగిపోతుంది. అప్పుడు నువ్వు సరికొత్త రూపం దారుస్తావు. అయితే ఆ వేడికి నువ్వు తట్టుకోలేవేమో అంట. తట్టుకోలేవేమో, టాలరేట్ చేయలేకపోతే హీట్కి. అది ఎవరు ఆ ఫైరు? ఆ జీసస్ ఫైరే, ఆ బుద్ధుడు ఫైరే, ఆ కృష్ణుడు ఫైరే. అప్పుడు ఏమవుతుంది? నువ్వేం చేస్తావు? దెన్ ద సెకండ్ థింగ్ విల్ ఇమ్మీడియట్లీ బికమ్ పాసిబుల్ ఫర్ యూ, ఇఫ్ యూ కెన్ టాలరేట్. నువ్వు ఆ వేడికి తట్టుకుంటే, ఆ అగ్నికి తట్టుకుంటే అప్పుడు అద్భుతంగా ఉంటావు. లేకపోతే దూరంగా పారిపోతే ఏం జరుగుతుందనే విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకో. థ్యాంక్ యూ. అప్పుడు